ఎవరైతే ఒంటరిగా ఉండలేరో, అలాగే ఎవరైతే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ కూడా అనుకున్నది సాధించలేరు. ఎందుకంటే జీవితాన్ని గొప్పగా తయారు చేసుకునే శక్తివంతమైన ఆలోచనలు ఒంటరితనం నుండే పుడతాయి. అందుకే తెలివైన వారు ఒంటరిగా ఉంటారు. నీకు ఎంత బలం ఉన్నా లాభం ఉండదు. దానికి తెలివితోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా నిన్ను ఓడించగలడు. మీరు ఏడిస్తే భగవంతుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వు చూడండి. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వుని పోగొట్టడానికి. మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ మాట్లాడడం మానేసి మౌనంగా ఉండడం నేర్చుకుంటాడు. మనకి కోపం రావడం అంటే ఇతరుల పొరపాట్లకి మనల్ని మనం కష్టపెట్టుకోవడమే. నీ యొక్క కన్ను చెదిరితే నీ గురి మాత్రమే తప్పుతుంది, కానీ నీ మనసు చెదిరితే నీ జీవితమే దారి తప్పుతుంది. మనం బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. మనం ఆకలితో ఉన్నా, అలాగే ఆలోచనలతో ఉన్నా సరైన నిద్ర పట్టదు. ఎదుటివారి యొక్క చెడ్డ గుణాల గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా, వెళ్ళాక ఒకలా నటించే పాత్ర కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలా, వెళ్ళాక ఒకలా నటించే పాత్ర కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం. చప్పట్లు కొట్టి చేతులన్నీ భుజం తట్టలేవు, అలాగే సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. నవ్వడం మాత్రమే మీరు నేర్చుకోండి. ఏడవడం మనతో ఉన్నవారు ఎలాగో నేర్పుతారు కదా. అర్థమయ్యే లోపు పూర్తయ్యేది కలా, అర్థమయ్యే లోపు ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్ది దగ్గర ఏది స్నేహం. అర్థం తెలిసినా కూడా సరికొత్త అర్థం వెతికేదే ప్రేమ. ఎంత కష్టం వచ్చినా కూడా శత్రువు ముందు బాధపడకు, ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్నిస్తుంది తప్ప కనికరించేలా చేయదు. కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు. నీ నవ్వే వారికి గుండెల్లో మంటను పుట్టిస్తుంది. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది. అలాగే ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. ఈ సమాజంలో తప్పు చేసి కూడా నిజాయితీ వారిగా జీవిస్తున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీని నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడేవారు ఎక్కువ. కాదంటారా? చెరువులో ఉన్నంత సేపు తామరాకు అంటారు, తింటున్నంత సేపు విస్తరాకు అంటారు, తిన్నాక ఏంగిలాకు అంటారు. అదేవిధంగా నీతో అవసరాన్ని బట్టి నీ విలువ మారుతుంది. తలదించుకున్నంత మాత్రాన ప్రతివారు తప్పు చేస్తున్నట్లు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్ల మంచి జరుగుతుంది.